శోభన్ బాబు గారి టిఫిన్ సెంటర్ గురించి ఫుల్ వీడియో పెడతా ఉన్నాం కదా. నేను అమ్రీన్. ఇవాళ మనం శోభన్ బాబు గారి టిఫిన్ సెంటర్ ఫుల్ వీడియో చూద్దాం. ఈ వీడియో అనేది చాలా చాలా స్పెషల్. ఎందుకంటే మనకి విజయేశ్వరం బ్యారేజ్ దగ్గర, రాజమండ్రి నుండి నిడదవోలు వెళ్ళే దారిలో విజయేశ్వరం బ్యారేజ్ దగ్గర శోభన్ బాబు గారి టిఫిన్ సెంటర్ అనేది ఉంది. ఇక్కడ చాలా రకాలైనటువంటి మంచి మంచి టిఫిన్స్ అనేవి వేస్తారు. నా ఫేవరెట్ అండ్ అమ్రీన్ ఫేవరెట్ వచ్చేసి ఎగ్ దోశ. ఈ ఎగ్ దోశ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీటితో పాటు వేరే టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ఈ లైన్లో వెళ్ళినప్పుడు తప్పకుండా టేస్ట్ చేయండి. ఈ శోభన్ బాబు గారి టిఫిన్ సెంటర్ స్పెషాలిటీ ఏంటంటే, టిఫిన్ సెంటర్కి వెళ్ళే దారిలోనే మనకి ఎగ్జాక్ట్గా ఎంట్రన్స్లోనే శోభన్ బాబు గారి ఫోటో ఉంటుంది. పక్కనే ఇక్కడ ఈ హోటల్ నడిపే వ్యక్తి పేరు కూడా శోభన్ బాబు గారే. ఓకే, సో మనందరికీ తెలుసు శోభన్ బాబు గారు ఎంత అందంగా ఉంటారో. అదేవిధంగా ఇక్కడ ఈ శోభన్ బాబు గారి హోటల్ నడిపే వ్యక్తి కూడా అలాగే ఉంటారు. ఎప్పుడు కూడా నవ్వుతూ అందరినీ పలకరిస్తూ ఉంటారు. అందరికీ కూడా చాలా టేస్టీ టేస్టీ టిఫిన్స్ అనేవి పెడతా ఉంటారనమాట. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు తప్పకుండా విజయేశ్వరం పవర్ ప్లాంట్ దగ్గర శోభన్ బాబు గారి టిఫిన్ సెంటర్ ఉంది. ఇక్కడ అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు పనిలో పని హీరో శోభన్ బాబు గారిని కూడా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆయన అయితే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన మాట్లాడే తీరు అంతా కూడా మాకైతే ఎగ్జాక్ట్గా హీరో శోభన్ బాబు గారి లాగే అనిపించింది. సో మేము 2-3 ఇయర్స్ బిఫోర్ నుండి ఈ హోటల్కి ప్రతిసారి వస్తూ ఉంటాం. ఎప్పుడు రాజమండ్రి నుండి నిడదోలు వెళ్ళినా లేకపోతే తణుకు వెళ్ళినా కూడా ఇక్కడ ఆగుతూ ఉంటాం. ఆగి ఇక్కడ టిఫిన్ తినే వెళ్తూ ఉంటాం మేము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేనైనా అమ్రీనైనా ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలం. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఇండి గిన్నెలయ్యేనమ్మో, ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు. ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఇండి గిన్నెలయ్యేనమ్మో, ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు.